భారత ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించేందుకు మీకు రకరకాలైనటువంటి అంశాలకి అవకాశం ఇచ్చింది. ఫస్ట్ పేజ్‌లో ఒక మ్యాప్ ఉంటది. ఐటీఐఆర్ కోసం అని చెప్పి ఎక్కడెక్కడ డెవలప్ చేయాలి 202 స్క్వేర్ కిలోమీటర్లు అనేది టార్గెట్ చేసింది. పేజ్ 1 లోనే ఉంది. పేజ్ 1 లో హెచ్ఎండిఏ ఏం చేయాలి? హెచ్ఎండిఏ ఏ ఏరియాలో ఏం చేయాలి? ఉత్తర ఏరియాలో ఏం చేయాలనేది కూడా చాలా స్పష్టంగా ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌కి సంబంధించినటువంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో జరిగినటువంటి కరెస్పాండెన్స్. దీంట్లో బీహెచ్ఎల్ జంక్షన్ మేము డెవలప్ చేసినాం. నేషనల్ హైవే కింద బీహెచ్ఎల్ చౌరస్తాలో కూకట్పల్లి నుంచి మియాపూర్ నుంచి బీహెచ్ఎల్ చౌరస్తా నుంచి సంగారెడ్డి చౌరస్తా దాకా ట్రాఫిక్ కంజెక్షన్ ఎక్కువ అవుతుందని దీంట్లో 40 కోట్లు ఇవ్వాలనుకుంటే నితిన్ గడ్కరీ గారు ఆ జంక్షన్ డెవలప్ చేయడానికి సుమారు 12,000 కోట్లు మొన్న వచ్చినప్పుడు కోసం మంజూరు ఇచ్చిపోయింది. 40 కోట్లు ఇవ్వాల్సిన దగ్గర 1000 కోట్లు ఇచ్చింది భారత ప్రభుత్వం. మీరు చేయాల్సిన డిపిఆర్లు మీరు చెయ్యక, మీరు భారత ప్రభుత్వానికి సకాలంలో కోఆపరేట్ చేయక బదనాం ఏంటంటే కర్ణాటకకు ఐటీఐఆర్ ఇచ్చిండ్రు అని బదనాం చేశారు. రవిశంకర్ ప్రసాద్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడితే నరేంద్ర మోడీ గారు మా మీద సవతి తల్లి ప్రేమను చూపెడుతుంది అంటారు. సవతి తల్లి ప్రేమ మేము ఎప్పుడు చూపెట్టలేదు. అసలు ఒరిజినల్ గా మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఏ రోజు ఐటీఐఆర్‌కి ఎన్ని డబ్బులు కేటాయించాలని చెప్పిందో అంతకంటే ఎక్కువ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది. ఇది కాకుండా ఈ ఐటీఐఆర్‌లోనే ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ మేనేజ్‌మెంట్ డెవలప్ చేయాలని ఇంకొక స్కీమ్ ఉందండి. దీన్ని వీళ్ళు తీసుకుపోయి మహేశ్వరం కాన్స్టిట్యూన్సీలో కొంచెం చేసిర్రు. సైన్స్ పార్క్ అని మన్సాన్పల్లి దగ్గర 300 ఎకరాలలో డెవలప్ చేసిండ్రంట. ఇంకొక పని ఏం చేసిర్రు వీళ్ళు ఐటీఆర్ పైన ఇచ్చిన పైసలతోటి మన ఫ్యాబ్ సిటీలో ఉంటది ఫ్యాబ్ సిటీలోంచి ఈసిటీ అని ఈసిటీ కోసం 600 ఎకరాలు తీసుకున్నారు. మొత్తం ఫ్యాబ్ సిటీలో 1200 ఎకరాలు ఉంటే భారత ప్రభుత్వం ఈహెచ్ఎం పేరిట ఈహెచ్ఎం అంటే ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ మిషనరీ డెవలప్మెంట్ కోసం ఇవ్వాల్సినటువంటి పైసలు ఇస్తే 450 కోట్లు అడిగి 400 కోట్లు దాన్ని తీసుకుపోయి ఫ్యాబ్ సిటీలో 600 ఎకరాలు తీసుకొని దాన్ని ఈ సిటీ డెవలప్ చేశారు. ఇప్పుడు కేటీఆర్ గొప్పగా చెప్తుంది కదా అమెజాన్ సంస్థ వచ్చి హైదరాబాద్ లో తన కార్యాలయాన్ని పెట్టింది అని చెప్తారు. అంటే దయచేసి ఓపిక వినాలనేది విజ్ఞప్తి. ఈ సిటీ మెంట్ ఫర్ ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ డెవలప్మెంట్ కంపెనీస్ కోసం అయితే కేంద్రం 400 కోట్లు ఇచ్చి ఈ సిటీని డెవలప్ చేసేందుకు వాడుకుంటామంటే వాడుకొని ఇచ్చిన తర్వాత అమెజాన్ ఈజ్ నాట్ అన్ ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ కంపెనీ. ఆ అమెజాన్ కి భూమి ఇచ్చారు ఈ సిటీలో. అయినా కేంద్రం అభ్యంతరం చెప్పలేదు. ఎందుకంటే హైదరాబాద్ డెవలప్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. సో మహేశ్వరంలో మీరు కట్టిన సైన్స్ పార్క్ 300 ఎకరాలలో డెవలప్మెంట్ కోసం 150 కోట్లు ఇండియా ఈ సిటీ డెవలప్ చేసుకోవడానికి 400 కోట్లు ఇచ్చినాం. అక్కడ ఎలక్ట్రానిక్ కంపెనీస్ పెట్టుకోవాలనుకుంటే మీరు అమెజాన్ పెట్టుకున్నారు. కానీ ఈహెచ్ఎంలో అయినా ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ మేనేజ్మెంట్ కంపెనీ తెలంగాణలో ఒక్కటి ఇచ్చిర్రా అంటే ఒక్కటి కూడా తెలంగాణ వాళ్ళకి మల్టీనేషనల్ కంపెనీల పేరిట వేరే దేశాలలో కంపెనీలకి ఇచ్చి తెలంగాణ తప్ప ఎక్కడ కూడా మీరు చేయలేదు. ఇప్పుడు ఆల్రెడీ కుషాయిగూడలో ఈహెచ్ఎం ఇండస్ట్రీస్ పనిచేస్తా ఉన్నాయి. ఈ కంపెనీలను కూడా అన్నింటినీ హైదరాబాద్ బయటికి తరలించాలనే ఉద్దేశం ఉంది. ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ ని ఇంకొక రకంగా ఈహెచ్ఎం రోడ్ల కోసం డబ్బులు ఇస్తే దేన్ని కూడా సకాలం లోపల ఖర్చు పెట్టకుండా వేస్తే ఐటీఐఆర్ ఇయ్యలేదు, ఐటీఐఆర్ ఇయ్యలేదు. కేసీఆర్ గారు ఉత్తరం రాసి కేటీఆర్ గారు ఉత్తరం రాసి ఉత్తరాలు రాస్తే కంపెనీలు ఉత్తరాలు రాస్తే ప్రాజెక్ట్ రావాలంటే డిపిఆర్ చేయాలి. ఏడ రోడ్ తీసుకుంటున్నావు, ఏడ భూమి తీసుకుంటున్నావు, అసలు నీ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తే ముందుకు ఏమైనా పనులు పోతాయి. కానీ నేను ఎంతసేపు ఏం చేయాలో అది చేయకుండా ప్రజలకు మాత్రం మాకు మైక్ ఉంది, మేము మందబలం ఉన్నాం, మేము ఏం చెప్పినా తెలంగాణ సమాజం నమ్ముతుంది కాబట్టి భారత ప్రభుత్వం మన మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది. ఐటీఐఆర్ ఇస్తలేదు. తెలంగాణకు 1,90,000 కోట్ల అన్యాయం జరుగుతుంది. దయచేసి ఈ ఊకదమ్ము ఉపన్యాసాలు మానేసి కేటీఆర్ గారు నిజంగా మీరు అడిగిన దానికంటే ఎక్కువ ఐటీ అభివృద్ధి కోసం, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం, రైల్వేల కోసం
రైల్వేల ఎలక్ట్రిఫికేషన్ కోసం, నేషనల్ హైవేల డెవలప్‌మెంట్ కోసం డబ్బులు ఇప్పటికే భారత ప్రభుత్వం ఐటీఐఆర్ ఫస్ట్ ఫేజ్‌లో ప్రపోజ్ చేసిన దానికంటే ఎక్కువ వేరు వేరు రూపాల్లో మీ ప్రభుత్వానికి ఇప్పటికే ఇచ్చింది. కానీ మీరు ఈరోజు మీకు మాకు మధ్యలో ఏదో సంబంధాలు చెడిపోయినాయని బీఆర్ఎస్‌గా మారింది కాబట్టి ఐటీఐఆర్ రాలేదు. నరేంద్ర మోడీ అన్యాయం చేసినటువంటి పరిణామాలను మానేసి ఐటీఐఆర్ ఫేజ్ 1 కింద మీరు చేసిన డిపిఆర్, కేంద్రం ఇచ్చిన నిధులు, మీరు పెట్టినటువంటి ఖర్చు మీద గౌరవనీయులు ఐటీ మంత్రి గారు మాతో చర్చకు రావడానికి నామోషి అనుకుంటే ఒక శ్వేతపత్రాన్ని తెలంగాణ సమాజం ముందు ఉంచాలని భారత ప్రభుత్వాన్ని బదనాలు చేసే కార్యక్రమాన్ని మానుకోవాలని గౌరవ ఐటీ మంత్రి కేటీఆర్ గారికి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తాం. ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేయమని మేము డిఫరెంట్ సందర్భాల లోపల డబ్బులు ఇచ్చాం. ఇచ్చిన డబ్బులు 2 ఫేజెస్ అన్న. 2013 నుంచి 2018 దాకా ఫస్ట్ ఫేజ్. 2018 నుంచి 2038 దాకా సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్‌లో ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టాం. ఫస్ట్ ఫేజ్‌ని వేరే అవసరం వేరే రకమైనటువంటి డెవలప్‌మెంట్ ఇందాక చెప్పిన ఎలక్ట్రానిక్ కంపెనీలు రావాల్సిన చోట మీకు నచ్చిన అమెజాన్ చాలా కంపెనీలకి ఇచ్చారు. మీరు ఒకసారి పోయి ఈసీటీ చూడండి. ఈసీటీ డెవలప్‌మెంట్‌కి డబ్బులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. 400 కోట్లు. ఏమైనా చెప్తారా? చెప్పరు. సో యాస్ యూ హావ్ నాట్ కంప్లీటెడ్ ద ఫస్ట్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసి యుటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. అసలు ఐటీఐఆర్ ప్రోగ్రెస్ రిపోర్టే మీరు ఇవ్వలేదు. మలక్నామా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పక్కకు పెట్టన్నా. ఇమ్లీగూడ బస్ స్టాండ్ నుంచి మలక్నామా దాకానే నీ మెట్రో రాలేదు. రీజియన్ అన్న ఐటీఐఆర్ అంటే. నువ్వు రోడ్ ఏగా రైట్ అంటే ఎందుకు ఇస్తది? మీరు మీ కొడుక్కి రూ. 500 ఇచ్చి మార్కెట్ పంపిస్తే నీ కొడుకు లెక్క చెప్తాడు కదా! తగిలిన పైసలు నువ్వు ఇచ్చేది. అత్తే లెక్క చెప్పేదానికి కొడుకు సిద్ధంగా లేనప్పుడు తండ్రి పైసలు ఎట్టిస్తాడు? ఇగో ఇది తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని మేము అప్పీల్ చేస్తాం. ఇలా టెక్నికల్‌గా ప్రాజెక్ట్ రద్దయింది. ఎందుకంటే ఫేజ్ 1 కంప్లీట్ కాబట్టి. ఫేజ్ 1 అన్న ఐటీఐఆర్ అంటే నేను మళ్ళీ చెప్తున్నా. ఇట్ ఈస్ నాట్ ఎ బిల్డింగ్ బై ఇలాంటి బిల్డింగో ఇంకోటో కాదన్న. రోడ్లు డెవలప్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్. దాని ద్వారా ఇన్వెస్ట్‌మెంట్స్ తీసుకొని రావాలి. ఈ లెక్క ఎట్లుందంటే శంషాబాద్ దగ్గర 100 ఎకరాలు మనం తీసుకొని దాంట్లో రోడ్లేసి, డ్రైన్లేసి, లైన్‌లు నిలబెట్టి అక్కడ రైతు దగ్గర తీసుకున్న జాగాని డెవలప్ చేసి ప్లాట్‌లకు అమ్ముతున్నాం. నిన్న ₹1,00,00,000కి అమ్ముకునే 30,000 గజం అమ్ముతున్నాం. ఇప్పుడు రోడ్స్ రైట్ కంప్లీటెడ్ డీటీసీపీ లేఅవుట్ వస్తే ఆ ఇన్వెస్ట్‌మెంట్ వస్తది. ఐటీఐఆర్ ప్రాజెక్ట్ డెవలప్ అయితే రోడ్లు, మెట్రోలు, రైల్వే డెవలప్ అయితే మాకు 1,70,000 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ వస్తది. ఇట్ ఈస్ ఎ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతే అన్న. దిస్ ఇస్ నాట్ ఎ కంపెనీ. వోల్టాస్ లాగా, నిజాం షుగర్ లాగా ఇదో కంపెనీ కాదన్న ఇది. ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ అది. ఆ రీజియన్‌లో ఇగో శంషాబాద్‌లో ఇంత జాగా కావాలి, ఉప్పల్‌లో ఇంత జాగా కావాలి, లేకపోతే మహేశ్వరంలో ఇంత జాగా కావాలని 3 జాగాలను ఐడెంటిఫై చేసి 202 స్క్వేర్ కిలోమీటర్లు మీరు అలినేట్ చేయాలి. మీరు అలినేషన్ కాడనే లేరు. జాగా అక్విజిషన్ కాడనే లేరు. అందుకని అది డ్రాప్ చేసి ఎలక్ట్రానిక్ పరిశ్రమల డెవలప్‌మెంట్ కోసం మళ్ళీ 400 కోట్లు దాన్నే మీరు తీసుకొచ్చి ఫ్యాబ్ సిటీలో ఉన్న 1,200 ఎకరాల్లో 600 ఎకరాలు డెవలప్ చేసుకున్న దాన్ని ఈ సిటీ అని పేరు పెట్టింది. ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ డెవలప్‌మెంట్ అంటే మళ్ళీ ఇది కేంద్రానికి ఏడ పేరు వస్తుంది అని ఫ్యాబ్ సిటీలోంచి 600 ఎకరాలు తీసి ఈ సిటీ అన్నారు. అమెజాన్ పెట్టాల్సింది ఈ సిటీలో కాదన్న. అక్కడ పెట్టాల్సింది ఎలక్ట్రానిక్ కంపెనీలు పెట్టాలి. ఈ కుషాయిగూడలు ఉంటాయి కదా! ఎలక్ట్రానిక్ కంపెనీ. వాటిని కుషాయిగూడ షిఫ్ట్ చేసుకోవాలి. లేదా కొత్త కంపెనీలు ఎంకరేజ్ చేయాలి. సో నథింగ్ ఈస్ డన్ అండ్ యూ ఆర్ థ్రోయింగ్ మడ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వెరీ కాబట్టి తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని ఐటీఆర్ ప్రభుత్వం తప్పేం లేదని నేను మీ ద్వారా సవినయంగా తెలంగాణ సమాజానికి అర్థం చేస్తున్నాను.